గోవింద గోవింద. మీ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. వెళ్ళారా స్వామివారిని దర్శించుకున్నారా? నేనైతే పొద్దున్నే వెళ్ళిపోయాను. కానీ ఎంత ప్రశాంతంగా ఉందో గుడి అయితే, అదేదో స్వర్గంలోకి వెళ్ళినట్టుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత బాగుందంటే గుడి చాలా ప్రశాంతంగా. ఇక్కడ చూడండి కృష్ణుడు ఫ్లూట్ పట్టుకొని ఎలా ఉన్నాడో. చాలా అంటే చాలా ఏదో స్వర్గంలోకి వెళ్ళినట్టుందండి ఈరోజు అంత పొద్దున్నే వెళ్ళేసరికి. చాలా అంటే చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నట్టు అనిపించింది టెంపుల్. ఇంకా స్వామివారిని చూడ్డానికైతే చూడండి గోవింద గోవింద. రెండు కళ్ళు సరిపోలేదు. బయట మాత్రం ఉత్సవ విగ్రహాలను పెట్టి అర్చన చేపిస్తున్నారు ఇక్కడ. అక్కడ మాత్రం స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ స్వామివారు లక్ష్మీ గోదాదేవి సమేతులుగా వెలిసారండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి దర్శించుకోండి స్వామివారిని. గోదాదేవి చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారు. కలగా ఉంది. ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం గోవింద గోవింద. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది స్వామివారిని. ఇక్కడ లక్ష్మీదేవి 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 అమ్మవారిని చూస్తూ ఉండాలనిపించింది అలాగే. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మాత్రం నేను గోవింద గోవింద అని నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను.